పల్లెలు పట్టణాల్లో ఎక్కడ చూసినా హోలీ సందడి కనిపిస్తోంది. పిల్లలు పెద్దలు యువత వయస్సుతో సంబంధం లేకుండా హోలీ సంబరాలు జరుపుకున్నారు. స్నేహితులు బంధువులతో కలిసి ఇంటిల్లిపాది రంగుల్లో మునిగి తేలారు. ఉత్సాహంగా డాన్సులు చేస్తూ హోలీ ఎంజాయ్ చేశారు. యువత డీజే డాన్సులు రెయిన్ డాన్సులతో ధూమ్ధామ్గా ఆడిపాడారు. రాష్ట్ర వ్యాప్తంగా హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. వీధుల్లోకి వచ్చి ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు మిన్నంటాయి. పెద్ద ఎత్తున హోలీ వేడుకల్లో పాల్గొన్నారు లోకల్స్. యువత డాన్సులు చేస్తూ హోలీ రంగుల్లో మునిగి తేలారు. వీళ్ళు డిసెంబర్ 31 కూడా ఆర్గనైజ్ చేశారు. అది చాలా సక్సెస్ అయింది. సేమ్ అది దాని లెక్కన వీళ్ళు మళ్ళీ ప్లాన్ చేశారు. మళ్ళీ గ్రాండ్ సక్సెస్ అయింది. వీళ్ళకి వరంగల్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ మన ఆర్గనైజ్ చేసిన వారికి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా రావాలి వరంగల్లో కూడా, మనం కూడా అప్డేట్ అవ్వాలని. ఎవరు ప్లాన్ చేసుకోలేదు. ఇక్కడ రాగానే అందరు కలిసి ఒక్కొక్కరు కలిసి అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక రీయూనియన్ లాగా అయిపోయింది. మాకు హోలీ కదా, సెలబ్రేషన్ ఉంటది కదా, ఆబ్వియస్ గా. ఇట్స్ a colorful festival. We are enjoying a lot. We are from Ayodhya Foreign Education Services. He is our chairman. This is our team. The festivals అంటే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాం. బట్ దిస్ ఈజ్ వన్ వి సెలబ్రేట్ విత్ ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్ తో ఇది ఒక గుడ్ టైం, ఒక గుడ్ మెమరీస్ ఇస్తుంది. అందరం చాలా పొద్దున్నే వచ్చేసాం, చాలా వైబ్ అవుతున్నాం. ఐ థింక్ దిస్ విల్ బి ది బెస్ట్ హోలీ ఎవర్. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఆనందోత్సవాలతో హోలీ సంబరాలు జరుపుకున్నారు పబ్లిక్. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డీజే పాటలకు డాన్సులు చేస్తూ హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. మేము స్వచ్ఛమైన రంగులతోని మనసు స్వచ్ఛంగా ఉండాలని చెప్పి, ఈ యొక్క రంగులు మన జీవితాన్ని వెలుగు తీసుకురావాలని చెప్పి, ఎట్లయితే రంగులు కలర్గా ఉంటుందో మన జీవితం కూడా అట్లా కలర్గా ఉండాలని చెప్పి మేము హోలీ సంబరాలు చేసుకుంటున్నాము. చిన్నప్పుడు అయితే మనం ఏం చేస్తామంటే మోగు చెట్టు కడకు పోయి పువ్వులు తీసుకొచ్చుకొని దాన్ని ఎండబెట్టి పిండి తీసుకొని రంగులు తయారు చేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే అన్ని షాపులలో రంగులు, కెమికల్ రంగు అవైలబుల్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరము చిన్నపిల్లల నుంచి పెడితే ముసలి వాళ్ళకు మనం స్టేడియంలో ఉన్న వాకర్స్ అందరూ కూడా హోలీ సంబరాలు చేసుకుంటున్నాం. పల్లెటూరుకి వెళ్ళి సిటీకి వచ్చింది హోలీ. వాడవాడకు కాముడు కాలడం వ్యవస్థ చేయడం బాగా సిటీలో బాగా డెవలప్ అయింది హోలీ అనేది. ఇంతకుముందు సిటీలో లేకుండా ఇంతగానో ఇప్పుడు బాగా వ్యవహారం బాగా చేస్తారు. పండుగ బాగా బ్రహ్మాండంగా చేస్తారు. మేము ఇప్పుడు ఈ గ్రౌండ్లో మాత్రం హైలైట్గా పండుగ చేసినాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఘనంగా హోలీ వేడుకలు జరుపుకున్నారు. నీళ్లు రంగులు చల్లుకుని డీజే పాటలకు స్టెప్పులేశారు. జిల్లా కేంద్రంలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. అనేది చిన్న పిల్లల కాడి నుంచి పెద్దలు ముసలి వాళ్ళ కూడా ఆనందంగా రాష్ట్రం మొత్తం కూడా, తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తం కూడా ఆనందంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారు. దీంట్లో కులము మతము భేదము ఏమీ లేకుండా మనసులు విప్పించి చిన్న పిల్లల కాడి నుంచి వయోవృద్ధుల వరకు కూడా ఆనందంగా ఈ కార్యక్రమం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కనుక ఈ పాలమూరు ప్రజల్లో చాలా ఆనందంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు మిన్నంటాయి. పల్లెలు పట్టణాలనే తేడా లేకుండా జనం వీధుల్లో రంగులు చల్లుకుంటూ హోలీని జరుపుకున్నారు. దీంతో వీధులన్నీ రంగులమయమయ్యాయి. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, చిన్న పిల్లలు కాడికెళ్ళి అందరూ వయోవృద్ధుల వరకు కూడా అందరూ పాల్గొని ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటున్నాం. ఇకపై కూడా ప్రతి పండుగను హిందూ సాంప్రదాయ ప్రకారం మేము ఘనంగా నిర్వహిస్తాం. ఈసారి మేము మొదటిసారిగా కాలనీ అందరము కలిసి చాలా పెద్ద ఎత్తున హోలీ పండుగ జరుపుకుంటున్నాము. ఇలానే ప్రతి సంవత్సరం ఇలానే జరుపుకోవాలని చెప్పేసి మేము అందరం నిజామాబాద్ జిల్లాలోనూ రంగుల పండుగ ఘనంగా జరిగింది. నగరంలోని ప్రైవేటు హాస్టల్స్ లో ఉండే మహిళలు, విద్యార్థినులు హోలీ సంబరాలు చేసుకున్నారు. చదువు, ఉద్యోగాల కోసం ఊళ్ళ నుంచి వచ్చి హాస్టల్లో ఉంటున్నామని, హోలీని అందరం కలిసి జరుపుకోవడం తమకు పండుగకు ఇంటికి వెళ్ళలేదన్న బెంగ తీర్చిందని తెలిపారు. మా ఫ్రెండ్స్ తో మేము హాస్టల్లో ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా మా ఫ్రెండ్స్, మా సిస్టర్ వాళ్ళతోటి మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఇక్కడ మా ఆంటీ వాళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు. హోలీ సెలబ్రేషన్ చేపిస్తారు, కలర్స్ ఇస్తారు, ఇంకా చాలా మంచిగా చూసుకుంటారు. కాబట్టి మేము ఇంటికి వెళ్ళలేము. అందువల్ల ఇక్కడే మా అక్కలతోటి, మా సిస్టర్స్ తోటి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే అందరితో ఫ్రెండ్స్తో ఇలా ఎంజాయ్ చేయడం బాగుంది. అందుకే ఇంటికి వెళ్ళలేరు. ఇక్కడ ఆంటీ వాళ్ళతో, ఇక్కడ ఫ్రెండ్స్తో చాలా బాగుంది. ఇంట్లో ఎప్పుడు వేసుకుంటాం కదా, హాస్టల్ లైఫ్ ఎప్పుడు ఉండదు కదా, ఏదో ఒక లాంగ్ టైం ఫ్రెండ్స్, ఆంటీస్, అంకుల్స్, ఓనర్స్ అందరం చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. డీజే పాటలు, యువత డాన్సులు, రంగులతో హోలీ పండుగ ఘనంగా జరిగింది. హోలీ రంగులు అందరి జీవితాల్లో కొత్త రంగులు నింపాలని కోరారు పబ్లిక్.